ఐపీఎల్కు క్రేజ్ వచ్చిందంటే భారత స్టార్ క్రికెటర్ల వల్లనే. ముఖ్యంగా లీగ్ స్టార్ట్ అయిన 2008లో అప్పుడప్పుడే భారత క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని, కోహ్లీ, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్స్ ఐపీఎల్కు అట్రాక్షన్గా మారిపోయారు. విదేశీ ఆటగాళ్లతో పోలిస్తే మన ప్లేయర్స్ కారణంగానే ఈ లీగ్కు క్రేజ్ పెరిగిందన్నది అంగీకరించాల్సిందే. తాజాగా ఇదే విషయాన్ని విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ సైతం చెప్పాడు. ధోని క్రేజ్ గురించి కూడా క్రిస్ గేల్ మాట్లాడాడు. ఐపీఎల్కు ఎంఎస్ ధోని ఎంతో విలువ తీసుకొచ్చాడని గేల్ చెప్పాడు. మరింత వన్నె తేవడంలో ధోనీదే కీలక పాత్ర అన్నాడు. ఐపీఎల్కు ధోని చాలా ముఖ్యమని క్రిస్ గేల్ అభిప్రాయపడ్డాడు. ధోనీతో ఐపీఎల్కు విలువ పెరుగుతుందని, అతడు ఎంతకాలం ఆడాలనుకుంటే అప్పటిదాకా కొనసాగించాలి అన్నాడు. ఐపీఎల్ నుంచి ధోని తప్పుకోవాలని ఎవరూ అనుకోవద్దన్నాడు. గొప్ప వ్యక్తిపై మనం అలా స్పందిస్తే అభిమానులకు తప్పుడు సందేశం వెళ్తుందన్నాడు. తన జట్టును ఛాంపియన్గా నిలిపిన ధోని ఒకవేళ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే సిఎస్కేకు కాదు టోర్నీకి కూడా ఇబ్బందికరమేనని విశ్లేషించాడు. ధోని లాంటి వ్యక్తికి మీరు అలాంటి సందేశం పంపించకూడదు, ఎందుకంటే ధోని ఐపీఎల్కు చాలా విలువను తీసుకొచ్చాడని గేల్ గుర్తు చేశాడు. ఈ సీజన్లో 9వ నెంబర్లో ధోని బ్యాటింగ్కు రావడం గేల్ స్పందించాడు. ధోని ఎక్కడ ఆడినా అభిమానులు భారీగా వస్తారని, ఇలాంటి వ్యక్తితో ఐపీఎల్ విలువ భారీగా పెరుగుతూనే ఉంటుందన్నాడు. ఇప్పటికీ ఎంఎస్ ధోని వికెట్ కీపింగ్ నైపుణ్యం అద్భుతమని చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ ధోని నైపుణ్యాలను చూడాలనుకుంటారని, ధోని 11వ స్థానంలో వచ్చినా ఇబ్బంది ఏం లేదన్నాడు. ధోనిని మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు వస్తారని, ధోని వల్లే ప్రేక్షకులు చెన్నైకు మద్దతిస్తారని గేల్ తేల్చేశాడు. మరోవైపు ఇటీవలే గేల్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. 11 మందితో కూడిన జట్టులో గేల్ జట్టు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం ఇవ్వలేదు. మలింగతో పాటు డేవిడ్ వార్నర్లకు సైతం చోటు దక్కలేదు. ఓపెనర్లుగా తనతో పాటు విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. 3వ స్థానంలో ఐపీఎల్ స్పెషలిస్ట్ సురేష్ రైనాను, విధ్వంసకర వీరుడు డివిలియర్స్ను 4వ స్థానానికి ఎంపిక చేశాడు. కెప్టెన్, వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోనికి ఛాన్స్ ఇచ్చాడు. ధోని తర్వాత 3 ఆల్రౌండర్లను గేల్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ ఆల్రౌండర్లు సునీల్ నరైన్, డ్వెయిన్ బ్రావోతో పాటు టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్లుగా 2 ఇండియన్ స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లను ఎంపిక చేశాడు. ఏకైక స్పిన్నర్గా చాహల్ చోటు సంపాదించాడు.